కొండగట్టులో యువకుడు రమణారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు మైనర్లతో పాటు 8 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టులో దారుణం జరిగింది. గట్టు కింద నివాసం గల యువకుడు ఉప్పు రమణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. మిత్రులై హత్య చేసి పూడ్చిపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది. వారం రోజుల క్రితం ఈ నెల 2న రమణారెడ్డి స్వగ్రామం కొండగట్టులో బండి సిద్ధు అలియా సిద్ధార్థ హల్దీ వేడుకల్లో పాల్గొన్నారు. మద్యం మత్తులో హంగామా చేశాడు. సిద్ధు అలియా సిద్ధార్థ స్నేహితులతో గొడవపడ్డాడు. మత్తులో ఉన్న రమణారెడ్డి చంపుతానని బెదిరించాడు. 28 కేసుల్లో నిందితుడైన క్రిమినల్ రమణారెడ్డి కంట్లో పడితే ఇక తాము బతకలేమని సిద్ధు, అతని మిత్రులు చింతలకోటి వినయ్, ఈశ్వర్, దాసరి ఆకాష్, మంచినీళ్ల అజయ్, పంజల మధు భావించారు. ఎలాగైనా రమణారెడ్డిని లేపేయాలని నిర్ణయించుకున్నారు. బతికి ఉంటే తాము బతకలేమనుకున్నారు. అదే రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో కొండగట్టు బస్టాప్ వద్ద సిద్ధు, వినయ్ ఉండగా అక్కడికి రమణారెడ్డి చేరుకున్నారు. ముగ్గురు మధ్య గొడవ జరిగింది. గొడవ చూసిన పంచాల మధు ఈశ్వర్కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఈశ్వర్ బైక్పై అక్కడికి చేరుకుని మాట్లాడుకుందామని బైక్పై ఎక్కించుకొని కొండగట్టు మెట్లధారి వైపు తీసుకెళ్లారు. అక్కడ సిద్ధు, వినయ్, ఈశ్వర్ ముగ్గురు కలిసి తాళ్లతో రమణారెడ్డిని బంధించి రాళ్లతో కొట్టి చంపారు. ఆకాష్, మధు, అజయ్కి సమాచారం ఇచ్చి అందరూ కలిసి శవాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. అందులో 2 మైనర్లు సైతం పాల్గొన్నారు. ఈ నెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమణారెడ్డి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా తీగలాగితే డొంకంత కదిలినట్టు రమణారెడ్డి హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూడ్చిపెట్టిన శవాన్ని వెలికి తీసి పంచనామా చేశారు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించగా అక్కడే అంతిమ సంస్కారం నిర్వహించారు. రమణారెడ్డి హత్యకు మత్తులో మిత్రులతో గొడవ పడడమేనని నిర్ధారించారు పోలీసులు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రమణారెడ్డి ఎప్పుడు స్వగ్రామానికి వచ్చినా తనను గౌరవించాలని, మద్యంలో విందు ఏర్పాటు చేయాలని బెదిరించడంతో పాటు హల్దీ వేడుకల్లో గొడవపడి చంపుతారని బెదిరించడంతో భయపడ్డ నిందితులు రమణారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు రమణారెడ్డి పలు చోరీ కేసుల్లో పాటు 28 కేసుల్లో నిందితుడని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ చెప్పాడు. నిందితుల్లో ఉన్న ఈశ్వర్ అమాయకుడని, అన్యాయంగా తన కొడుకును కేసులో ఇరికించారని న్యాయం చేయాలని ఈశ్వర్ తల్లి వేడుకుంది. పోలీసులు మాత్రం హత్యలో ఈశ్వర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని, ఇంకా విచారణ కొనసాగుతుందని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మద్యం మత్తులో హంగామా, హల్దీ వేడుకల్లో గొడవ, క్షణికావేశంతో తోటి మిత్రులు నిందితులకు చివరకు పలు కేసుల్లో నిందితుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా సంచలనంగా మారింది.